ఇక్కడ అన్ని ప్లాట్లలో మామిడి శ్రీగంధం చెట్లతో అద్భుతంగా ఉంది. ల్యాండ్ అప్రిషియేషన్, ఫ్రీ మెయింటెనెన్స్, పండ్ల తోటల తాలూకా ప్రయోజనాలు, డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ రవినాయక్. ప్రధానంగా ఎంపీ చర్చ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెద్దపల్లిపై జరుగుతుంది. ప్రస్తుతం పెద్దపల్లి ఎంపీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పరిస్థితి ఏ విధంగా ఉంది? ఎమ్మెల్యే వివేక్ సార్ ఏమంటున్నాడు ఒకసారి తెలుస్తున్నాను. సార్ ఎట్లుంది సార్? నిన్న టికెట్ వస్తుందా మనకు? స్టీరింగ్ కమిటీ వాళ్ళతో కలిసి కలవడం జరిగింది. వాళ్ళు ఇదే అడిగినారు, ఎంత మెజారిటీతో గెలుస్తారు మీరు పెద్దపల్లి నియోజకవర్గం నుంచి అని చెప్పి వాళ్ళు అడిగినారు. నేను వాళ్ళకి ఇదే చెప్పినాను. కాకా వెంకటస్వామి గారు 40 సంవత్సరాల నుంచి పెద్దపల్లి నియోజకవర్గంలో ప్రజల సేవ చేస్తున్నారు. దాని తర్వాత నేను ఎంపీగా అయినప్పుడు కూడా నేను ప్రజల సేవలోనే ఉన్నాను. మీ అందరూ తెలుసు, నేను ఎంపీగా ఉన్నప్పుడు రామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ, మూతపడిన ఫ్యాక్టరీ, దాన్ని రీఓపెన్ చేసి 5,000 ఉద్యోగాలు అక్కడ కల్పించడం జరిగింది. దాని తర్వాత ఫస్ట్ ట్రైన్ ఇంట్రడక్షన్ హైదరాబాద్ టు బెల్లంపల్లి, నేను 100 డేస్లోనే ఈ ట్రైన్ ఇంట్రడ్యూస్ చేశాను. నా నియోజకవర్గంలో చాలా మటుకు రైల్వే స్టేషన్స్ ఉన్నాయి. ఎక్కడైతే కీలకమైన స్టాప్స్ అవసరమో అన్ని చోట్ల కూడా స్టాప్స్ చేయించడం జరిగింది, ప్రజలకు సౌకర్యం కల్పించడానికి. దాని తర్వాత రైల్వే ఓవర్ బ్రిడ్జెస్, రామగుండం రైల్వే ఓవర్ బ్రిడ్జ్, ఆర్కేపురం రైల్వే ఓవర్, 2 బిగ్ ఓవర్ బ్రిడ్జెస్, అవి కూడా నా హయాంలో శాంక్షన్ చేయడం. నేను ఎంపీగా లేనప్పటికీ కూడా ఈ పెద్దపల్లి నియోజకవర్గంలో వీక్లీ 2 డేస్ నేను ఇక్కడ తిరిగి సమస్యలు కనుక్కొని నా పరిధిలో ఉన్న మా ట్రస్ట్ ద్వారా ఏదైతే మంచినీటి కరువు కోసం బోర్వెల్స్ అయినా కానీ, పిల్లల ఎడ్యుకేషన్ కోసము బెంచెస్ అయినా కానీ, క్లాస్ రూమ్స్ కట్టడంలో, స్కూల్ టీచర్స్ ఎక్కడైతే లేరో వాళ్ళకి శాలరీస్ పే చేయడం, ఇవన్నీ కూడా మా విశాఖ చారిటబుల్ ట్రస్ట్ వెంకటస్వామి ఫౌండేషన్ ద్వారా ప్రజలతో ఉండి ప్రజల సమస్యలు పూర్తి చేయడం జరిగింది. నేను చెన్నూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా నిలబడినప్పుడు కూడా మీ అందరు తెలిసిన విషయం, కేవలం 23 రోజులు నేను పార్టీ మారినప్పటికీ కూడా ప్రజలు మా కుటుంబంని గుర్తించి మా పాత సేవలు ఏదైతే చేసినారో, ఎక్కడ పోయి క్యాంపెయిన్ చేసినా కానీ వాళ్ళప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. సార్ మీ ఆయాంలోనే మా బోర్వెల్స్ ఉన్నాయి. ఈ రోజు కూడా నేను ఆశ్చర్యపడిపోయాను. వాళ్ళు వచ్చి కొత్త బోరు కావాలి సార్, మీ పాత బోరు కూడా మీరు విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వేయించినారండి. అంటే ఒక గుర్తింపు ప్రజలలో, వెంకటస్వామి గారి కుటుంబం అంటే ఎప్పుడు కూడా సేవలు ఉంటారని చెప్పి ఒక గుర్తింపు పెద్దపల్లి నియోజకవర్గంలో. అందు గురించి మొన్న రీసెంట్గా వేరే అందరికీ హక్కు ఉన్నది నిలబడటానికి, వాళ్ళందరూ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అందరు ఇదే చెప్తున్నారు. ఎంపీగా ఉన్నప్పుడు కాకా వెంకటస్వామి గారి కుటుంబంలో నుంచి ఎంపీగా ఉన్నప్పుడు ఎట్లా ఉండిందో, తర్వాత ఎంపీ లేనాక కూడా కలవకపోవడము, అక్కడ లోకల్ ఎమ్మెల్యేస్ వాళ్ళని రానియకపోవడము, మిస్సింగ్ కంప్లైంట్స్ ఎంపీస్ మీద వేయించడం, ఇవన్నీ కూడా చూసుకొని అందరూ కూడా ఇదే చర్చించుకుంటున్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో ఏ క్యాండిడేట్ అయితే మంచిది, మాకు ఏం సేవలు చేస్తారు అని చెప్పి ఆ చర్చ జరుగుతుంది. ఆ చర్చలో కీలకమైన అంశము కాకా వెంకటస్వామి గారి కుటుంబం. అందు గురించి అందరూ కూడా వంశీకి ప్రజలలో ఏదైతే స్పందన ఉందో, వంశీకి టికెట్ ఇస్తే మంచి మెజారిటీతో గెలవచ్చు అని చెప్పి ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. పార్టీ కూడా సర్వే చేసింది. ఆ సర్వేలో కూడా నేను నిన్న అడిగినప్పుడు కూడా నేను ఇదే చెప్పినాను, మేడం నాకు ఏం లేదు, మీరు ప్రజల సర్వే చేసుకోండి, సర్వేలో ఎవరికి వస్తే వారికి ఇవ్వండి, మేము గెలిపించుకుంటామని చెప్పి నేను చెప్పడం జరిగింది. సో ఈసారి అతి త్వరలోనే తెలిసిపోతుంది 1 వీక్లో ఎవరు క్యాండిడేటు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి. డెఫినెట్లీ పెద్దపల్లి పెద్దపల్లి అనేది కాకా వెంకటస్వామికి పెట్టిన పేరు. అదే పెద్దపల్లి కాన్స్టిట్యూషన్కి సంబంధించి బాబుకు ప్రజెంట్ చేయడానికి ఇప్పటికే అన్ని ప్రాంతాలు తిప్పుతూ అన్ని కాన్స్టిట్యూషన్ ఎట్లుంది సార్? ప్రజల నుంచి రెస్పాన్స్ ఎట్లుంది, ఏ విధంగా ఉంది సార్? నేను ఇప్పుడే చెప్పినా కదా, అందరు కూడా ఇదే గుర్తించుకుంటున్నారు. సార్ మీరు పదవిలో లేనప్పుడు కూడా
మీరు తిరిగినారు కాన్స్టిట్యున్సీలో, అందరు ప్రజల మధ్యలో ఉన్నారు. మీరు మా నాన్నగారు వెంకటస్వామి గారు కూడా ఉన్నప్పుడు నేను మొన్న ఓదెల మండలి పోయినాను, మల్లికార్జున స్వామి టెంపుల్ విజిట్ చేసినప్పుడు. అప్పుడు పోయినప్పుడు కూడా అక్కడ ప్రజలందరూ కూడా వచ్చి నాకు చెప్తున్నారు మాకు ఏమని, అరే ఈ రోడ్డు మీ నాన్నగారు వెంకటస్వామి గారు వేశారు, ఆ బోర్వెల్ ఏదైతే నడుస్తుందో మీరే వేయించారని చెప్పి. అంటే ఒక కనెక్షన్ ఉంది. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో సుమారు 70% వరకు మీరు ఏ కుటుంబంకి ఏ ఫ్యామిలీకి వెళ్ళినా కానీ ఏదో ఒక కనెక్షన్ సంబంధం ఉంది. కాకా కుటుంబంకి ఆ ఫ్యామిలీస్కి మా నాన్నగారు చాలా మందికి ఉద్యోగాలు కల్పించడము, ట్రాన్స్ఫర్స్ చేయించడము, వారికి ఏదో ఒక సాయం చేయడం జరిగింది. అదే కల్చర్ నేను కూడా చేశాను. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో సుమారు 800 కోట్ల రూపాయలు, 400 crores డ్రింకింగ్ వాటర్ సప్లైకి, 400 crores రూరల్ రోడ్స్ కోసము నేను అప్పుడు జానారెడ్డి గారు పంచాయతీరాజ్ మినిస్టర్ ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమంలో కిరణ్ కుమార్ రెడ్డి నాకు ఎంకరేజ్ చేసేది కాదు, ఎందుకంటే నేను కీలకమైన పాత్ర వేసినాను ఉద్యమంలో. అయితే జానారెడ్డి గారితో పట్టుకొని నేను ఈ రోడ్స్ అన్ని కూడా డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీమ్స్ అప్పుడు వారి టైంలో శాంక్షన్ చేసుకొని పని చేయడం జరిగింది ఇక్కడ. సో అందరు కూడా మా ఫ్యామిలీతో కనెక్టెడ్ ఉన్నారు. సో వాళ్ళు ఎదురు చూస్తున్నారు. కాకా కుటుంబానికి కొంతమంది ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నారు. వివేక్ సార్ను కొడుకును ఎంపీ కాకుండా పలు రకాల వ్యక్తులను ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఏంటి సార్, దీన్ని ఎట్లా ఎదుర్కోబోతున్నారు? నాకైతే ఆ ఇన్ఫర్మేషన్ ఏం లేదు. పక్కనే మన వంశీబాబు కూడా ఉన్నాడు, ఒకసారి మనం కెమెరాలో చూపెట్టచ్చు. అంటే వాస్తవం ఏంటి సార్ అంటే ఈ ప్రచారం జరుగుతుంది. దీన్ని సౌమ్యుడు అందరితో కలిసి ఉండే ఎమ్మెల్యే ఏం చెప్పబోతున్నా అట్టి? నేను దాని గురించి చెప్పేది ఏం లేదు. ఎందుకంటే ఎప్పుడు కూడా పార్టీ టికెట్ ఇచ్చినప్పుడు వాళ్ళే చూసుకుంటారు ఎవరు గెలుస్తారు. ఎందుకంటే ఏ పార్టీ అయినా కానీ ఎవరు ఏం చెప్పినా కానీ ఎవరు గెలిచే క్యాండిడేట్కి టికెట్ ఇస్తారు అని చెప్పి అందరు కూడా నిన్న డిస్కషన్ అదే జరిగింది. నాకు అనిపిస్తుంది అందరు ఎమ్మెల్యేస్ సపోర్ట్ చేస్తారు, గెలిచే క్యాండిడేట్కి వాళ్ళు గెలిపించుకుంటారని చెప్పి నాకు గట్టి. గతంలో కూడా రాజకీయ పరంగా వివేక్ కుటుంబం కొంత కాకా కుటుంబం రాజకీయ పరంగా సఫర్ అయిన పరిస్థితి. ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో 15 రోజులలోనే ఇక్కడ ఎమ్మెల్యే గెలిచారు, హిస్టరీని క్రియేట్ చేశారు. రేపటి టికెట్లో ఏమన్నా ఇబ్బందిగా మీకేమన్నా అనిపించిందా? నాకైతే ఏమనిపిస్తుంది, ఎందుకంటే నేను ఎప్పుడైతే నాకు కాంగ్రెస్ పార్టీలో ఆహ్వానించినారు అప్పుడు వాళ్ళు సర్వేలు చేసుకున్నారు, అందరు కూడా సర్వేలు చేసుకొని నాకు ఎంపీగా ఎమ్మెల్యేగా నిలబడాలని లేకుండే. నాకు నిజంగా చెప్పాలంటే ఇప్పటికి కూడా కొంత ఇబ్బంది పడుతున్నాడు లేకుండా ఎమ్మెల్యే సార్ నాకు ఎంపీగా పోటీ చేయాలని ఉండే. అయితే వాళ్ళు ఏమన్నారంటే అప్పుడే హైకమాండ్ వారి అప్రూవల్తోనే, రాహుల్ గాంధీ గారి అప్రూవల్తోనే, లేదు మాకు నువ్వు అవసరం, చెన్నూరులో సుమన్ని ఓడించాలంటే నువ్వు అవసరము, నువ్వు నిలబడాలని చెప్పి నాకు ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. మీరు అందరు చూస్తున్నారు ఫలితాలు, 37,000 మెజారిటీ ఇంత తక్కువ టైంలో. ఇంకా సుమన్ సీట్ ఏదైతే ఉండేనో బీఆర్ఎస్ టీఆర్ఎస్లో టాప్ 5 సీట్స్లో ఉండే మీరు. అందు గురించి కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళందరూ కూడా ఇన్సిస్ట్ చేసినారు నువ్వు నిలబడాలి, గెలవాలని. సో వాళ్ళు ఏదైతే ఆలోచించారో దాని ప్రకారంగానే నేను నిలబడిన, మంచి మెజారిటీ తీసుకొచ్చిన. ఇతర సీట్లు కూడా ఓవరాల్ తెలంగాణ వ్యాప్తంగా కూడా ఒక పాజిటివ్ ఫీలింగ్ పార్టీ కోసం తీసుకురావడంలో నేను అప్పుడు నా చేంజ్ హెస్ క్రియేటెడ్ పాజిటివ్ సైడ్ ఫర్ ద పార్టీ. ముందు నుండి కూడా కీలకంగా ఉన్నారు. ఏ పార్టీలో ఉన్నా వివేక్ వెంకటస్వామి కీ రోల్ అని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీలో చిన్న ఎంపీ టికెట్ కోసం, అది పార్లమెంట్ అంతా వివేక్ సార్ కంట్రోల్లో ఉన్నప్పటికీ ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు సార్? ఏమన్నా నువ్వే అంటున్నావు ఇబ్బంది అని. బయట ప్రచారం ప్రెస్లో ఎట్లుంటుంది ప్రచారమే ప్రచారము. ఏమన్నా సీట్ మారితే వంశబాబుకి ఇవ్వకుంటే కాంగ్రెస్ నుంచి ఈ ఎంపీ స్థానం చేజారే పరిస్థితి ఉందా? అన్నెసరీ క్వశ్చన్స్ అడుగుతున్నావు, ఏదో కాంట్రవర్సీ క్రియేట్ చేయని క్వశ్చన్లు అడుగుతున్నావు ఎందుకు? అరే రేపు వస్తుంది సీటు, గెలుచుడు వంశీబాబు, దానికి తిప్పి తిప్పి తిప్పి
రైట్ సార్. ఏంటి సార్ మీకు వ్యతిరేకించే వర్గానికి ఎవరు లేరు, నువ్వే క్రియేట్ చేస్తున్నావు ఇప్పుడు. బయట అరే జరిగేదంతా లేనప్పుడు గ్లోబల్, ఆ? బయట జరిగేదంతా అది గ్లోబల్ ప్రచారం. నిజంగా ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో నాకైతే అనిపిస్తున్నది ఎవరు వ్యతిరేకిస్తున్నారు, ఎవరు నాకు చెప్పలే కూడా. నాకు అందరు ఏమన్నారంటే, సార్ అందరితో ఒకసారి కలిసి చెప్తే బాగుంటుంది అని చెప్తే మేము ఇద్దరం పోయి అందరినీ కలిసినాం. అందరు కూడా పాజిటివ్ గానే ఉన్నారు. నిన్న కూడా నియోజకవర్గం మొత్తంలో తిరిగినప్పుడు సర్వే చేసినప్పుడు అందరు కూడా ఇదే రెస్పాన్స్ ఉండే. సో థింగ్స్ ఆర్ ఇన్ అ వెరీ పాజిటివ్ వే. సో హైకమాండ్ ఎట్లా నిర్ణయం తీసుకుంటుందో దాని ప్రకారం ప్రజల కోసం ఏం చేయబోతున్నారు సార్ రానున్న రోజుల్లో? ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రత్యేకంగా ఏమైనా చెప్పేది ఉందా? ఆల్రెడీ మీరు చేస్తూనే పోతున్నారు. ఇక నువ్వే అంటున్నావు, నీళ్లు ఆల్రెడీ చేస్తున్నావు. నీళ్ళు ఇప్పించారు, రోడ్లు ఇప్పిస్తున్నారు, ప్రజలతో కనెక్టివిటీ ఈ మధ్యలో వివేక్ సార్ ఎక్కువ అయిపోయింది. ఎట్లా ఉండబోతుంది? ఈ విధంగా ఉండబోతుందా? ఇంకా ఈ విధంగా ఉండబోతుందా? ఏమన్నా నేరుగా వంశీబాబుని ఇప్పుడు ప్రజెంట్ చేస్తూ వివేక్ సార్ వెనక నుండి నడిపించే ప్రయత్నం? చూడయ్యా, వంశీ బాబు వెరీ ఇండిపెండెంట్ పర్సన్. ఇండిపెండెంట్ పర్సన్ మరో కాకాని కూడా ప్రచారం జరుగుతుంది ప్రజలు. అది నువ్వు చెప్పుకోవాలి, నేనైతే చెప్తున్నాను సార్. ఆయన ఇండిపెండెంట్ పర్సన్. ఆయన ఏది కరెక్ట్ అనిపిస్తుందో అదే చేస్తాడు. మా నాన్నగారు కూడా నాకు అదే నేర్పించిండు. ఏం నేర్పించిండు? ఏది కరెక్టో నువ్వు అదే చేయాలి, తప్పుదారిలో పోవద్దని చెప్పి నాకు వారు నేర్పించడం జరిగింది. నాకు కూడా ఫ్రీడమ్ ఇచ్చిండు. ఏదన్నా సమస్య మీద మాట్లాడేది కరెక్టా రాంగ్ అని మాట్లాడే ఫ్రీడమ్ ఇచ్చిండు. అట్లనే ఆయన కూడా ట్రైనింగ్ అయింది. ఆయన కూడా ఇండిపెండెంట్ పర్సన్. ఆయన వేరే నియోజకవర్గాలలో తిరిగినప్పుడు ఆయన సింగిల్ హ్యాండెడ్గా తిరుగుతాడు. ఇక్కడ చెన్నూరుకు వచ్చినప్పుడు అయితే నాకు చెప్పి తిరిగితే బాగుంటుంది. ఫైనల్ గా ఏం చెప్పబోతున్నారు సార్ ఆర్టీవీ వేదికగా ప్రజలకు, పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రజలకు వివేక్ సార్ గుడ్ న్యూస్ ఏమి ఇవ్వబోతున్నారు? నేను టికెట్ విషయం పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను రుణపడి ఉన్నా. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఏ సర్వే చేసుకొని ఎప్పుడు ఎక్కడ పోయినా కానీ ఏదైతే ప్రేమగా ఆత్మీయతంగా వాళ్ళు రిసీవ్ చేసుకుంటారో, ఎప్పుడు కూడా ఎన్ని ఎక్కడ పోయినా కానీ మాట్లాడేటప్పుడు వారు నా గురించి, మా కుటుంబం గురించి పాజిటివ్గా మాట్లాడుకుంటారు. సో ఐఎమ్ ఇండెటెడ్ టు ద పీపుల్ ఆఫ్ పెద్దపల్లి. సో వాళ్ళకి ఎంత సేవ చేసినా కానీ అది తక్కువని వాళ్ళ ప్రేమ ఉంది. సో ఆ ప్రేమ ఉన్నది నేను అందరికీ కూడా ఇదే చెప్తున్నాను. పెద్దపల్లిలో వంశీకి సీట్ టికెట్ వస్తే హైయెస్ట్ మెజారిటీ తెలంగాణలో పెద్దపల్లి నుంచి గిఫ్ట్ ఇవ్వబోతున్నారు. నాకు కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు కాంగ్రెస్లో జాయిన్ కావాలని చెప్పి కాంగ్రెస్ నుంచి నా పైన ఒత్తిడి వచ్చినప్పుడు అందరు ఎమ్మెల్యేస్ నేను అప్పుడే చెప్పినాను, మీరందరూ కూడా ఒప్పుకుంటే నేను వస్తాను, మీరు ఒప్పుకున్నప్పుడే నేను పార్టీలో వస్తాను, అందరం కలిసి కాంగ్రెస్ పార్టీని బలంగా చేయాలని చెప్పి, ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి గారితో సహా ఐ హ్యావ్ టోల్డ్. అందరు కూడా ఇదే అన్నారు. లేదు, అందరు కూడా నాకు ఇండైరెక్ట్లీ, అందరు డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ అందరు ఎమ్మెల్యేస్ నాకు ఫోన్ చేసి చెప్పినారు మీరు వస్తే బాగుంటుందని చెప్పి అందరు కూడా నాకు ఆహ్వానించడం జరిగింది. సో వాళ్ళు నన్ను కాంగ్రెస్ పార్టీలో రమ్మని చెప్పి పిలిచినప్పుడు వాళ్ళ ఫ్యూచర్ కూడా వాళ్ళకి తెలుసు. ఇక్కడ నేను ఎప్పుడు కూడా ఎంపీగానే ఉన్నాను, నాకు ఎమ్మెల్యేకు నిలబడాలని నాకు ఏం షోక్ లేదు, ఏమంటారో తెలుగులో నాకంతా అది లేకుండే. ఎందుకంటే ఒకసారి ఎంపీ చేసిన తర్వాత ఎంపీగా పోటీ చేస్తే బాగుంటుందని చెప్పి నా ఆలోచన ఉండే. కానీ పార్టీ ప్రెషర్ వల్ల పార్టీలో అందరూ రమ్మనడం ఏదైతే వాళ్ళందరూ కూడా నాకు పిలుపునిచ్చారు, నేను అది చూసుకొని కాంగ్రెస్ పార్టీలో సార్. సో అందరూ కూడా వంశబాబుకు సపోర్ట్ చేస్తారు. సార్ మిమ్మల్ని నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, నన్ను ఏమన్నది మళ్ళీ కేంద్ర మంత్రి మిస్ అయింది అని మీ సన్నిహితుల దగ్గర బాధపడుతున్నారు. కేంద్ర మంత్రి మిస్ అయింది అని మీ సన్నిహితుల దగ్గర బాధపడుతున్నట్టు నిజమా కాదు? మీరు నేను ఎందుకు బాధపడుతున్నా? అదే బీజేపీలో ఉంటే కేంద్ర మంత్రి అయిపోయి నాకు ప్రత్యేకంగా ఈ 4 సంవత్సరాలు ఏదైతే రిలెంట్లెస్ కేసీఆర్ వ్యతిరేకంగా ఏదైతే పనిచేస్తాను, నాకు ఒకటే కక్ష ఉండే,
కేసీఆర్ ని గద్దె దింపాలని ఎట్లన్నా చేసి కేసీఆర్ గద్దె దింపాలని ఉండే. సో ఆ జర్నీలో ఏ పొలిటికల్ పార్టీ అయినా ఏదైనా కానీ ఆ ప్లాట్ఫామ్ ని వాడుకొని కేసీఆర్ వ్యతిరేకంగా నేను క్యాంపెయిన్ చేశాను. ఈ మొన్న ఎలక్షన్ లో కూడా నాకు ఆపర్చునిటీ ఉండే, కేంద్ర మంత్రిగా ఈసారి ఎంపీగా గెలుస్తుండ్రి, ఉండే ఆపర్చునిటీ బీజేపీ కానీ కమిట్మెంట్ కూడా అధిష్టానం నుండి ఉండే, కమిట్మెంట్ కేంద్ర మంత్రిగా ఉండే, చాలా పని చేస్తుంది. నాకు గుర్తింపు, వారు గుర్తింపు ప్రకారంగా వాళ్ళ ఆలోచన ఉండే, డెఫినెట్లీ నేను నో అని చెప్పాను. కానీ నాకు కేవలం కేసీఆర్ని గద్దెదించాలని నాది రిలెంట్లెస్ ఫైట్ ఉండే. ఆ ఫైట్ ప్రోగ్రాంలో ఏ పదవి త్యాగం చేసినా కానీ పర్వాలేదని చెప్పి కాంగ్రెస్కి వస్తేనే కేసీఆర్ ఓడిపోతాడని చెప్పి కాంగ్రెస్కి రావాలి. ఏమన్నా మళ్ళీ బీజేపీ నుంచి ఫోన్లు ఏమన్నా వచ్చినాయా సార్ తర్వాత? ఏమయ్యా ఇది క్వశ్చన్ అడిగేదా? నేను ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో సరే సార్, మంత్రి ఎప్పుడు కాబోతుంది సార్? మంత్రి ఎప్పుడు కాబోతుంది? మంత్రి అది తెలంగాణ స్టేట్ మంత్రి హైకమాండ్ నిర్ణయించుకుంటుంది. వాళ్ళ కమిట్మెంట్స్ ఏదైతే ఇచ్చినారో వాళ్ళ కమిట్మెంట్స్ ప్రకారంగా వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. నేను దాంట్లో ఇంటర్ఫియర్ కమిట్మెంట్ ఉంది సార్. వాళ్ళు ఎట్లా అనుకుంటారో అట్లా పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత క్యాబినెట్ ఎక్స్పెన్షన్ చేస్తారు. ఇది పరిస్థితి. ప్రధానంగా హైయెస్ట్ మెజార్టీ తెలంగాణలో పెద్దపల్లి నుండి ఇవ్వబోతున్నాం. ఎంపీ టికెట్ కనుక వంశీకి ఇస్తే అని ఆ ఎమ్మెల్యే వివేక్ సార్ చెబుతున్న పరిస్థితి. దీంతో పాటు ఖచ్చితంగా టికెట్ మాకు వస్తుంది. ముందు నుంచి కూడా ప్రజలతో కనెక్టివిటీ మా కాకా కుటుంబం ఉంది కాబట్టి, సేవ చేస్తున్నాం కాబట్టి మాకు టికెట్ వస్తుంది. ఖచ్చితంగా వంశీ బాబు భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. అధిష్టానం కూడా ప్రతిదీ పరిశీలిస్తుంది. సర్వేల ఆధారంగా కూడా నేను ఇవ్వాలని చెప్పాను. పూర్తి స్థాయిలో సర్వేలు కూడా జరుగుతున్నాయని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఎటువంటి భేదాలు లేవు, గ్రూపులు లేవు. ఖచ్చితంగా వంశీ బాబు రానున్న రోజుల్లో ఆ పూర్తి స్థాయిలో ఎంపీగా చూడబోతున్నారని ఇండైరెక్ట్ గా ఎమ్మెల్యే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. తనను పూర్తి స్థాయిలో వ్యతిరేకించే వాళ్ళు ఎవరు లేరు, అన్నీ మేమైనాం, అందరినీ కలిసిపోయే ప్రయత్నం చేస్తున్నామని వివేక్ చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎవరు సుమంత్ అవినాయక్, RTV ఆదిలాబాద్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.